చాలామంది డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలని టూల్స్ మీద టూల్స్ నేర్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ల రోజువారీ పనులు అసలు ఎక్కడ్నించి వస్తాయి, ఆ రియల్ వరల్డ్ కాంటెక్స్ట్ ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు. సో ఈరోజు మనం ఒక ఐడియా చివరికొక టాస్క్గా ఎలా మారుతుందో ఆ జర్నీని చూద్దాం. మనం డాకర్, క్యూబర్నెటిస్, టెరఫార్మ్ ఇలా చాలా టూల్స్ నేర్చేసుకుని ఉంటాం. చాలా మంచిదే. కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈ టూల్స్ ఉపయోగించి మనం చేసే ఒక చిన్న టాస్క్ వెనుక ఎంత పెద్ద కదుంటుందో తెలుసా? అసలు ఆ పని మనదాకా ఎలా వస్తుంది, ఆ ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఒక కస్టమర్ ఐడియా ఎలా పుడుతుంది, అది ఒక ప్లాన్గా, ఆ తర్వాత ప్రాజెక్ట్గా ఎలా మారుతుంది, ఫైనల్గా అది మన డెవాప్స్ టీమ్కి ఒక టాస్క్గా ఎలా అసైన్ అవుతుందో ఈ మొత్తం ఫ్లోని విజువలైజ్ చేద్దాం. సరే, ఇక అస్సలు కథలోకి వెళ్దాం. ప్రతి పెద్ద ప్రాజెక్ట్ వెనక ఒక చిన్న ఆలోచన ఉంటుంది కదా. ఈ మొత్తం ప్రాసెస్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనందరికీ తెలిసిన అమెజాన్ ఫ్రెష్ ఉదాహరణ తీసుకుందాం. చూడండి, చాలా వరకు కొత్త ఫీచర్లు ఎక్కడ్నుంచో రావు. కస్టమర్ల అవసరాలో వాళ్ల ఫీడ్బ్యాక్ నుంచే పుడతాయి. ఉదాహరణకు ఒక కస్టమర్ ఇలా అనుకున్నారనుకుందాం, అబ్బా, ఈ అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ పెడితే ఓ 15 నిమిషాల్లోనే గ్రోసరీస్ ఇంటికొచ్చేస్తే ఎంత బాగుంటుంది. అంతే, మన ప్రాజెక్ట్కి బీజం పడింది ఇక్కడే. కానీ ఆగండి, ఈ ఐడియా నేరుగా డెవలపర్ల దగ్గరికి వెళ్లదు. ఆర్గనైజేషన్లో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ఆలోచనను కంపెనీలో మొట్టమొదట అందుకునేది బిజినెస్ అనలిస్ట్. వీళ్లని కస్టమర్కి, కంపెనీకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటివాళ్లు అనుకోవచ్చు. అసలు ఈ బిజినెస్ అనాలిస్ట్ ఏం చేస్తారంటే, వాళ్ళు కస్టమర్లతో మాట్లాడి వాళ్ల అవసరాలు ఏంటో వివరంగా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ వివరాలన్నింటినీ ఒక డాక్యుమెంట్లో పెడతారు. దాన్నే BRD అంటారు, అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సింపుల్గా చెప్పాలంటే కస్టమర్కి ఏం కావాలో క్లియర్గా రాసిపెట్టిన ఒక అఫీషియల్ పేపర్ అన్నమాట. ఓకే, ఇప్పటివరకు కస్టమర్ ఐడియా ఒక అఫీషియల్ డాక్యుమెంట్గా మారింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్. ఈ బిజినెస్ ఐడియాని పరిశీలించి దాన్ని ఒక టెక్నికల్ ప్లాన్గా ఎలా మలుస్తారో చూద్దాం. బిజినెస్ అనలిస్ట్ తయారు చేసిన ఈ డాక్యుమెంట్ ఇప్పుడు ప్రోడక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ప్రోడక్ట్ మేనేజర్ ఈ ఐడియాని కేవలం టెక్నికల్గా కాకుండా పూర్తిగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ప్రోడక్ట్ మేనేజర్ పాత్ర చాలా కీలకం. వాళ్లు మొత్తం ప్రోడక్ట్ విజన్ని డిఫైన్ చేస్తారు. ఈ 15 నిమిషాల డెలివరీ ఫీచర్ మన కంపెనీకి అవసరమా? దీనివల్ల లాభముందా? ఒకవేళ దీని చెయ్యాలనుకుంటే ఎప్పుడు మొదలుపెట్టాలి? ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ వీళ్లే తీసుకుంటారు. ఓకే, ప్రోడక్ట్ మేనేజర్ ఈ ఫీచర్కి ప్రయారిటీ ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు ఈ పని ప్రోడక్ట్ ఓనర్ చేతుల్లోకి వెళ్తుంది. వీళ్లే ఆ ఐడియాని రియాలిటీలోకి తీసుకురావడానికి మొదటి అడుగు వేస్తారు. ప్రోడక్ట్ ఓనర్ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ బ్యాక్లాగ్ని మేనేజ్ చేస్తారు. అంటే చెయ్యాల్సిన పనుల లిస్ట్ అన్నమాట. వాళ్ళు ఈ 15 నిమిషాల డెలివరీ అనే పెద్ద ఫీచర్ని ఎపిక్స్ అనే చిన్న చిన్న భాగాలుగా విడగొడతారు. ఎందుకంటే ఒకేసారి ఇంత పెద్ద పనిని ఎవరూ చేయలేరు కదా. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తే మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. రైట్, ఇప్పుడు ఏం చేయాలో ఒక క్లారిటీ వచ్చింది. కానీ దాన్ని టెక్నికల్గా ఎలా నిర్మించాలి? ఆ ప్లాన్ వేయడానికే ఆర్కిటెక్ట్ ఉంటారు. ఈ ప్లాన్ ఇప్పుడు వాళ్ల దగ్గరికి రివ్యూకి వెళ్తోంది. ఆర్కిటెక్ట్ పని ఒక బిల్డింగ్ ఆర్కిటెక్ట్ లాంటిది. వాళ్లు ఒక టెక్నికల్ బ్లూప్రింట్ తయారు చేస్తారు. దీన్నే హై లెవెల్, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఫీచర్ని టెక్నికల్గా ఎలా కట్టాలి అనే పూర్తి ప్లాన్ అన్నమాట. ఈ బ్లూప్రింట్ని ఫాలో అయ్యే డెవలపర్లు కోడ్ రాయడం మొదలుపెడతారు. ఇప్పటిదాకా అంతా ప్లానింగే. ఇప్పుడొస్తోంది అస్సలయ్యన చాలా కీలకమైన ఘట్టం. ఈ టెక్నికల్ ప్లాన్ ఫైనల్గా ఇంజనీరింగ్ టీమ్స్ దగ్గరికి చేరినప్పుడు మన డెవాప్స్ టీమ్కి అసలు పని ఎలా పుడుతుందో చూద్దాం. ఇప్పుడు డెవలపర్లు ఆ టెక్నికల్ బ్లూప్రింట్ని చూస్తారు. వాళ్లు కోడ్ రాయడం మొదలుపెట్టాలి. అప్పుడు వాళ్లకి కొన్ని అవసరాలు వస్తాయి. ఉదాహరణకు వాళ్ళిలా అనుకోవచ్చు, ఈ కొత్త సర్వీస్ని డిప్లాయ్ చేయడానికి మనకొక కొత్త క్యూబర్నెటీస్ క్లస్టర్ కావాలి. అలాగే కోడ్ని ఆటోమేటిక్గా బిల్డ్ చేసి టెస్ట్ చేయడానికి ఒక CI/CD పైప్లైన్ కూడా సెటప్ చేయాలి అని. చూసారా, పాయింట్ అర్థమైందా? డెవలపర్లకు వచ్చిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ అవసరాలే మన డెవాప్స్ టీమ్కి టాస్క్లుగా మారతాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. డెవాప్స్ ఇంజనీర్లు
తమ టాస్క్లను నేరుగా బిజినెస్ వాళ్ళ దగ్గర నుండి కాదు, డెవలపర్లు, టెక్ లీడ్స్, ఆర్కిటెక్ట్ల నుండి పొందుతారు. అయితే డెవాప్స్ పాత కేవలం వాళ్ళిచ్చిన టాస్క్లు చేయడం మాత్రమే కాదు, వాళ్ళు మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని అంటే ఎస్డిఎల్సిని వేగవంతం చేస్తారు. ఎలా అంటే ప్రాసెస్లో ఉన్న గ్యాప్స్ని కనిపెట్టడం, టెస్టింగ్ని ఆటోమేట్ చేయడం, CI/CD పైప్లైన్లు కట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్గా మేనేజ్ చేయడం, ఇలా ప్రతి స్టేజ్లోనూ వాళ్ళు వాల్యూ యాడ్ చేస్తారు. ఇంత పెద్ద ప్రాసెస్, ఇంతమంది మనుషులు, మరి ఈ వర్క్ఫ్లో అంతా ఎలా ట్రాక్ చేస్తారు? అందరికీ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? దానికోసమే మన దగ్గర జీరా లాంటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు దాని గురించి చూద్దాం. జీరాలో వర్క్ని ఎలా విడగొడతారో చూడండి. మన 15 నిమిషాల డెలివరీ సర్వీస్ అనేది ఒక పెద్ద ఎపిక్. దాని కింద మొబైల్ యూఐ క్రియేట్ చెయ్యాలి లాంటివి స్టోరీస్. ఆ స్టోరీ కింద క్యూబర్నెటీస్ క్లస్టర్ క్రియేట్ చేయాలి అనేది ఒక టాస్క్. ఇంక వివరంగా వెళ్తే ఇంగ్రెస్ కంట్రోలర్ కాన్ఫిగర్ చేయాలి అనేది ఒక సబ్ టాస్క్. చూసారా మన డెవాప్స్ పని ఈ హైరార్కీలో ఎలా ఫిట్ అయ్యిందో? ఇప్పుడొక టాస్క్ క్రియేట్ అయింది కదా, దాని జర్నీని స్ప్రింట్లో ఇలా ట్రాక్ చేస్తారు. మొదట అది టు డూ లిస్ట్లో ఉంటుంది. పని మొదలు పెట్టాక దాన్ని ఇన్ ప్రోగ్రెస్కి మూవ్ చేస్తారు. పని పూర్తయ్యాక ఇంకెవరైనా రివ్యూ చేయడానికి ఇన్ రివ్యూకి, ఫైనల్గా అంతా ఓకే అనుకున్నాక డన్ కాలంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే ఇదంతా టీమ్ వర్క్. మొత్తం స్క్రమ్ టీమ్ అంటే డెవలపర్లు, క్యూఏ వాళ్ళు, డెవాప్స్ ఇంజనీర్లు అందరూ కలిసి స్ప్రింట్స్ అనే చిన్న చిన్న టైం బాక్సుల్లో పనిచేసి ఈ టాస్క్లను పూర్తి చేస్తారు. సరే, మనం దాదాపుగా చివరికొచ్చేశాం. ఇప్పటిదాకా చూసిన ఈ మొత్తం ప్రయాణంలో మనం గ్రహించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నిజమైన డెవాప్స్ నైపుణ్యం అంటే టెర్రాఫార్మ్, డాకర్, క్యూబర్నెటీస్ వాడటం మాత్రమే కాదు. మనం చేస్తున్న టెక్నికల్ పని కంపెనీ యొక్క పెద్ద బిజినెస్ గోల్కి ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవడం, ఆ కనెక్షన్ని తెలుసుకోవడం. మనం చేస్తున్న పని ఎందుకు చేస్తున్నామో తెలుసుకున్నప్పుడే అసలైన నైపుణ్యం వచ్చినట్టు. ఇప్పుడొక పనిని ఎందుకు చెయ్యాలో ఒక క్లారిటీ వచ్చింది కదా. ఈ ఎందుకు అనే అవగాహన ఆ పనిని ఎలా చెయ్యాలో నేర్చుకునే పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది. మరి ఈ కొత్త దృష్టితో టూల్స్ నేర్చుకునే విధానాన్ని ఎలా మార్చుకోబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి.